న్యూ టీవీ తెలుగు బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా అందిస్తున్న ఈ కానుక విషయంలో గత విధానానికి భిన్నంగా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈసారి అక్కా చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక పేరుతో కేవలం స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఒక్కో సభ్యురాలికి ఒకటి చొప్పున కాకుండా 2 చేనేత చీరలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఆధార్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఒక చీరను బహుమతిగా ఇచ్చేవారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పద్ధతిని మార్చేసి కేవలం డ్వాక్రా సంఘాల్లో క్రియాశీలకంగా ఉన్న మహిళలకే ఈ కానుకను పరిమితం చేసింది. దీనికోసం పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో DRDO ద్వారా అర్హులైన సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. చీరల సేకరణ బాధ్యతను చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా పరిధిలోని సుమారు 9 లక్షలకు పైగా చీరలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15వ తేదీ నాటికి చీరలు జిల్లాలకు చేరుకునేలా కసరత్తు చేస్తున్నారు. అయితే పండుగకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇంత పెద్ద మొత్తంలో చీరలను సకాలంలో పంపిణీ చేయటం అధికారులకు సవాలుగా మారింది. గతంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరల నాణ్యతపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. నాసి రకం చీరలు ఇస్తున్నారంటూ మహిళలు పలు చోట్ల నిరసన వ్యక్తం చేయడంతో పాటు కొన్ని చోట్ల వాటిని దహనం చేసిన సంఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి ఆరోపణలకు తావు లేకుండా నాణ్యమైన చేనేత చీరలనే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.